అందరికీ నమస్తే. గుళ్ళకు జిఎస్టీ నోటీసులు ఇచ్చిండ్రు. జిఎస్టీ కట్టాల్సిందే అని ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. మన తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న గుళ్ళకు మనం హుండీలో వేసిన పైసలు తప్ప మిగతా మన తలనీలాలకు జిఎస్టీ కట్టాలి. లడ్డు అమ్ముకుంటే జిఎస్టీ కట్టాలి, పూలు అమ్ముకుంటే జిఎస్టీ కట్టాలి, నూనె అమ్ముకుంటే జిఎస్టీ కట్టాలి, నెయ్యి అమ్ముకుంటే జిఎస్టీ కట్టాలి. గుళ్ళకు అంటే మనం హిందుత్వం, రాజకీయం, సనాతనం అనే ఒక దానిలో ఉన్నాం కదా. 12 సంవత్సరాల జీ గవర్నమెంటే ఉంది కదా. ఇప్పుడు గుడులంట ఒక్కొక్క గుడి ₹1 కోటి, 70 లక్షలు, 60 లక్షలు బాకీ ఉన్నాయంట. అంటే జిఎస్టీ 2017లో వచ్చింది, అప్పటి నుంచి కట్టలేదు కదా. ఆ డబ్బులు మొత్తం కట్టమని నోటీసులు ఇచ్చారంట. దీని మీద మాట్లాడదాం మనం కూడా. మన తెలంగాణలో కూడా చాలా గుళ్ళకి ఇచ్చిర్రు. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే హిందుత్వాన్ని హిందుత్వంగా చూస్తే తప్పేం లేదు, మనమంతా హిందువులమే. కానీ హిందుత్వాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేసి ఆ రాజకీయమే జిఎస్టీలు హిందుత్వం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే మనం అర్చన చేసిన, అభిషేకం చేసిన, ప్రత్యేక పూజ చేసిన, ప్రసాదం కొనుగోలు చేసిన జిఎస్టీ చెల్లించాల్సిందే, జిఎస్టీ కట్టాల్సిందే. గుళ్ళు జిఎస్టీలు కట్టాలంట. ఈ మేరకు తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధిత అధికారులు నోటీసులు పంపిర్రంట. దేవాదాయ శాఖ అధికారులు ఏం చేయాలని అంటున్నారు. యాదగిరి గుట్టకి ఇచ్చిరాడు నోటీస్, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు అంజన్న గుడి ఇచ్చిర్రు, కుమరవెల్లి మల్లన్నకి ఇచ్చిర్రు, బాసర సరస్వతి ఆలయాలతో పాటు చిన్న చిన్న టెంపుల్స్కి కూడా ఈ తరహా నోటీసులు పోయినాయంట. అర్చన, అభిషేకం వంటి ఆర్జిత సేవలు, ఆలయాల వద్ద గదులు, మనం పోయినప్పుడు రూమ్ తీసుకున్న జిఎస్టీ, తర్వాత వ్యాపార సముదాయాలు అద్దెకి ఇవ్వడం, ప్రసాదాలు అమ్మడం, ఆలయానికి సంబంధించిన ఫోటోలు, దేవుని ఫోటోలు కూడా జిఎస్టీ, ఫోటోలు, వెండి, బంగారు బొమ్మలు, ప్రతిమలు విక్రయం తదితర మార్గాల ఆలయానికి ఆదాయం వస్తుంది కదా, వాటిని ఇవ్వాలంట. యాక్చువల్గా 2017 జిఎస్టీ రాకముందు వ్యాట్ ఉండేది మన దగ్గర. కానీ టెంపుల్స్లో ఇట్లాంటి దానిలోకి వ్యాట్ లేదు, ఆడేం వ్యాపారం. కానీ జిఎస్టీ ఎప్పుడైతే తీసుకొచ్చిర్రో అప్పటి నుంచి ఆదాయ పన్ను శాఖ జిఎస్టీ ఆలయాల టెంపుల్స్లో కూడా వీటిపైన కూడా జిఎస్టీ వేయాలి అని అప్పటి నుంచి జిఎస్టీ వసూలు చేస్తారంట, వేసిరంట. కానీ టెంపుల్స్ కట్టలేదంట, ఆ జిఎస్టీ ఏం కట్టలేదు. ఇప్పుడు ఒక్కో ఆలయం కోట్లాది రూపాయలు బకాయిలు చెల్లించాల్సిందని నోటీసులు ఇచ్చారంట. ఇప్పుడు వేములవాడ టెంపుల్ గురించి మాట్లాడదాం మనం. వేములవాడ టెంపుల్ ₹1 కోటి 10 కోట్లు కట్టాలని నోటీస్ ఇచ్చారట వేములవాడ టెంపుల్కు. సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది. 10 కోట్లు వేములవాడ టెంపుల్ 10 కోట్లు అంటే వాళ్ళు కనుక కోర్టుకు పోయారు అనుకో, ఒకవేళ కోర్టులో 10% డిపాజిట్ చేయాలి. అంటే వేములవాడ టెంపుల్ వాళ్ళు ₹1 కోటి కట్టాలి కోర్టులో. ఈ కేసు వాదించాలంటే గుళ్ళు ఇప్పుడు కోర్టులు కట్టే స్టేజ్లో ఉన్నాయా? ఏ గుడి అయినా సరే. అయినా రాజన్న ఏడికెళ్ళి తీసుకురావాలి పైసలు, వేములవాడ రాజన్న పైసలు ₹1 ఏడబెట్టి కట్టాలి వాళ్ళు. మన సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్లు పోయినప్పుడే 33 లక్షలు పెట్టి తినరి ఉన్న పైసలని. ఇంకేడికెళ్ళి కట్టాలి, పాపం వాళ్ళతోనే కట్టించినట్టు. అవి కూడా 10% ఫీజు కట్టాలి. దాంతోన ఎవరు పోయే అవకాశం కూడా లేదు. ఉండిలో వేసే కానుకలు, విరాళాలకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంది. ఇంకా మిగతా అన్నిటి మీద కూడా జిఎస్టీ 10% జిఎస్టీ అంట. జిఎస్టీపై 10% జిఎస్టీ కట్టాలంట. అసలు పొద్దుగాలు లేస్తే మన దగ్గర ఏం నడుస్తుంది మన దగ్గర? 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, మిక్స్డ్ అంటే 6 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. మొలతాడు కట్టుకున్నావా హిందువు, మొలతాడు కట్టుకోకపోతే హిందువు కాదు. బొట్టు పెట్టుకున్నావా హిందువు, బొట్టు పెట్టుకోకపోతే నువ్వు హిందువే కాదు. హిందూ ఓట్లు మొత్తం పోలరైజ్ కావాలి, బీజేపీకి మొత్తం ఓట్లు పడాలి. ఇవన్నీ ఈ మధ్య వీళ్ళు మాట్లాడుతున్న మాటలే. మసీద్ దోవుదాం, శవం దొరికితే మీది, శివం దొరికితే మా. ఏంది ఇవన్నీ బీజేపీ వాళ్ళు మాట్లాడి. అంటే మేము హిందువులను రక్షిస్తామని చెప్తున్నారు. కానీ టెంపుల్స్ మీద జిఎస్టీ ఏందండి? టెంపుల్స్ మీద జిఎస్టీ ఏంది? మసీదుల మీద వేస్తున్నారు జిఎస్టీలు? ఏ ప్రభుత్వం వేస్తలేదు. ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక జిఎస్టీలు దేశమంతా గుళ్ళకి ఇచ్చారంట. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గుళ్ళకు జిఎస్టీ కట్టాల్సిందని 2017 నుంచి లెక్కలేసి ఇప్పటిదాకా పలానా గుడి ఇంత బాకీ ఉంది, పలానా గుడి ఇంత బాకీ ఉందని అన్ని గుళ్ళకు నోటీసులు ఇచ్చారంట. ఇప్పుడు వాళ్ళు కడితే జిఎస్టీ కట్టాలి, లేకపోతే జిఎస్టీకి ఫైన్ పడుతుంది. కోర్టుకు పోతేనేమో వాళ్ళు ఒక 10% డబ్బులు కట్టాలి. ఇక గుళ్ళ మీద జిఎస్టీలు వేయడాన్ని అసలు నిజానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని గుళ్ళు వెలుగొందుతాయి. ఇప్పుడు యాదగిరిగుట్ట మనం కొత్త కట్టినాం కాబట్టి రోజుకు
భక్తులు పోతున్నారు, రోజు ₹1,00,00,000 ఆదాయం వస్తుంది, నడుస్తుంది. అయినా గుళ్ళకు జీఎస్టీ ఏంది? గుళ్ళం కూడా వదలరా జీఎస్టీ? గుండు కొట్టించుకుంటే జీఎస్టీ కట్టాలనా? ప్రసాదం కొనుక్కుంటే జీఎస్టీ కట్టాలనా? కొబ్బరికాయ కొంటే జీఎస్టీ కట్టాలి, అగరబత్తీలు కొంటే జీఎస్టీ కట్టాలి. ఏంది ఇది? అంటే పొద్దుగాలు లేచి వీళ్ళు హిందువులను ఓటర్లుగా చూస్తున్నారు తప్ప ఇంకా మిగతా ఏం లేదా? హిందువులు కేవలం బీజేపీకి ఓటర్లు మాత్రమే. హిందూ అనే ఎజెండా వాడాలి, రెచ్చగొట్టాలి, ఓట్లు వేయించుకోవాలి. అదే హిందువులు వాడే గుళ్ళ మీద డబ్బులు వసూలు చేయాలి, జీఎస్టీ వసూలు చేయాలి. జీఎస్టీ వసూలు చేయడం అనేది అసలు ఇది జీర్ణించుకోలేని వ్యవహారం. అసలు ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయం కూడా కాదు, 2017కి వెళ్ళి నడుస్తున్న వ్యవహారం అంట. మరి ఆ నోటీసులు వెనుకకు తీసుకుంటారా? జీఎస్టీ క్యాన్సిల్ చేపిస్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు కేంద్ర మంత్రులు ఎవరెవరో, లేకపోతే బీజేపీ అంటే కేవలం హిందువులు ఓట్ల కోసమే మాట్లాడతాం, ఇట్లాంటివన్నీ కట్టాల్సిందే, డబ్బులు ఇవ్వాల్సిందే అని అంటారా? తెలియదు. ఈ వీడియో బాగా షేర్ చేయండి. కనీసం ఇది అందరికీ షేర్ అయితే కనీసం ఈ జీఎస్టీ గుళ్ళ మీద ఆ జీఎస్టీ క్యాన్సిల్ అన్న కావాలి, లేకపోతే ఇంకా మిగతా విషయాలన్నా హిందువులు ఏం చేయాలో అది మాత్రమన్నా చేయాలి. కానీ గుళ్ళ మీద జీఎస్టీ వసూలు చేయడం అయితే దారుణమైన విషయంగా నేను చూస్తున్నాను ఒక జర్నలిస్ట్గా. ఎందుకంటే గుళ్ళల్లో నూనె పోయడానికి కొన్ని గుళ్ళకైతే అసలు దీపపిండికి నూనె కూడా పైసలు ఉండవు, అయ్యగారులకి ఈయన కూడా పైసలు ఉండవు. ఏదో వచ్చే ఆ కానుకలే, చెడదో కోపం పెట్టినప్పుడు పెట్టే డబ్బులే, అంతకు మించే ఉండవు. కొన్ని గుళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ గుళ్ళ మీద జీఎస్టీ వసూలు చేయడమే ఒక అన్యాయంగా నాకు అనిపించింది. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.